మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో అత్యాచారానికి గురైన జూనియర్ డాక్టర్ కేసులో శవ పరీక్షకు సంబంధించి కీలక డాక్యుమెంట్ మిస్ అవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై దర్యాప్తు జరపాలని సిబిఐని ఆదేశించింది. సిజేఐ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం నిన్న జూనియర్ డాక్టర్ కేసును విచారించింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అప్పగించిన సమయంలో ఇవ్వాల్సిన పత్రం ఎక్కడ ఉందని సిజేఐ ధర్మాసనం సిబిఐని, బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అసలు ఆ డాక్యుమెంట్ లేకుండా పోస్టుమార్టం ఎలా చేశారని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. అత్యాచారం జరిగిన సమయంలో మృతురాలు ఏ దుస్తులు ధరించింది, ఎలాంటి లోదుస్తులు వేసుకుంది, ఆమె ఒంటిపై ఏ వస్తువులు ఉన్నాయో తెలిపే పత్రం లేకుండా పోస్టుమార్టం కి ఎలా తీసుకున్నారో చెప్పాలన్నారు. ఆ డాక్యుమెంట్ నిజంగానే మిస్ అయి ఉంటే మాత్రం ఆ కేసులో ఏదో పెద్ద తప్పే జరిగి ఉంటుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది అత్యున్నత న్యాయస్థానం. అయితే ఆ పత్రం తమ రికార్డుల్లో లేదని సిబిఐ తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. బెంగాల్ ప్రభుత్వం తరపు న్యాయవాది కపిల్ సిబాల్ స్పందిస్తూ ఆ పత్రం గురించి తనకు తెలియదని, తర్వాత దానికి సమాధానం ఇస్తానని చెప్పారు. అత్యాచారం, హత్య జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కోల్కతా పోలీసులకు 14 గంటలు ఎందుకు పట్టిందని ధర్మాసనం మరోసారి ప్రశ్నించింది. అలాగే ఈ కేసు దర్యాప్తుపై ఈ నెల 17న తాజా నివేదిక సమర్పించాలని సిబిఐని ఆదేశించింది. The judicial magistrate was present during post-mortem call for his report. All the 3 doctors are part of the 5 female doctors were present. all are part of the North Bengal lobby. Family. Don't discuss such things here. Please. My lord will kindly see the second line. It has to be at 4 degrees centigrade. The post-mortem report refers to Tala PS UD case number 861, Yes. dated 9 August 2024. Yeah. My lord, that's where the mystery lies, because between 2:30 in the afternoon, when they say the GD entry was lodged, that is 5:65, and 11:30 in the night, there are only 10 GD entries in Tala police station. Lordship should kindly appreciate that. Between 2:30 and in the afternoon and 11:30 in the night, there are only 10 GD entries. Or is this entire thing manufactured? ఇక మృతురాలి ఫోటోలను అన్ని సోషల్ మీడియా వేదికల నుంచి తక్షణమే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కేసు దర్యాప్తుపై సిబిఐ స్థాయి నివేదికను సమర్పించిందని, కేసు విచారణ కొనసాగుతోందని, ఈ విషయంలో సిబిఐకి తాము సలహాలు ఇవ్వాలనుకోవడం లేదని సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఆర్జీకర్ కళాశాలలో అత్యాచార ఘటన జరిగిన ప్రదేశంలో సేకరించిన ఫోరెన్సిక్ నమూనాలను రాష్ట్ర ప్రభుత్వ ఫోరెన్సిక్ విభాగం పరిశీలించిందని, వాటిని తాము ఢిల్లీ ఎయిమ్స్ కు పంపాలని నిర్ణయించామని తుషార్ మెహతా ధర్మాసనానికి తెలిపారు. ఆర్జీకర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో భద్రత కోసం నియమించిన 3 కంపెనీల సిఐఎస్ఎఫ్ సిబ్బందికి తక్షణమే సౌకర్యాలు కల్పించాలని బెంగాల్ హోంశాఖను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. కాగా వైద్యుల నిరసన కారణంగా రాష్ట్రంలో 23 మంది మరణించారని బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. మరోవైపు అత్యాచార ఘటనను నిరసిస్తూ ఆందోళనలకు దిగిన వైద్యులు విధుల్లో చేరాలని సూచించింది. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా విధులకు హాజరవకపోతే చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని తెలిపింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.